బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో స్టేట్ మావోయిస్ట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు మృతి చెందినట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఇక ఎన్కౌంటర్లో చొక్కారావు చనిపోయినట్లు మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ఇక బీజాపూర్ జిల్లా కంకేర్ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక మృతుల్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారని మావోయిస్టు నేతలు తెలిపారు. ఇక దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి కాగా 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో చొక్కారావు కీలకంగా ఉన్నారు. తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో స్టేట్ మావోయిస్ట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఎన్కౌంటర్లో చొక్కారావు చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రతినిధి గంగా పేరుతో లేఖ విడుదల చేశారు. ఇక బీజాపూర్ జిల్లా కంకేర్ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక మృతుల్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారని మావోయిస్టు నేతలు తెలిపారు. దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాలువపల్లి కాగా 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో చొక్కారావు కీలకంగా ఉన్నారు. ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, తెలంగాణలోని అతి కీలకమైన వ్యక్తిగా మావోయిస్టు ఉద్యమాలు 30 సంవత్సరాల కాంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ కార్యదర్శిగా ఉన్నాడు. తను 2 రోజుల కిందట జరిగినటువంటి బీజాపూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా అయితే మావోయిస్టు పార్టీ ఇప్పటికే ప్రకటించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపుగా ఆ ఎన్కౌంటర్ లో పోలీసులు 12 మంది మాత్రమే చనిపోయారని చెప్పి 12 డెడ్ బాడీలు మాత్రం చూపెట్టారు. కానీ సౌత్ బస్తర్ మావోయిస్టు డివిజన్ కమిటీ గంగా పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఒక సంచలనం లేఖ అని చెప్పుకోవచ్చు. దీంట్లో 18 మంది మావోయిస్టు చనిపోయారు. ఆ 12 మంది కాకుండా ఇంకా 6 చనిపోయారు. 6 డెడ్ బాడీలని మేమే తీసుకెళ్లామని చెప్పేసి కూడా గంగా అయితే ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ ఎన్కౌంటర్ లో ఈ దండకారణ్యం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో కీలక నేతగా ఉన్నాడు. మావోయిస్టు ఉద్యమాన్ని నడుపుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. తెలంగాణ స్టేట్ కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి దామోదర్ అలియాస్ బడా చొక్కారావు చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టుల కీలక నేతగా ఉన్నటువంటి చొక్కారావు చనిపోయాడు. అయితే కొన్ని సంవత్సరాల కంచి, అంటే దాదాపుగా 30 సంవత్సరాల కంచి తను ఉద్యమాల్లో పనిచేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మావోయిస్ట్ అటు పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించాడు. తను KKW కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, ఇట్లా అనేక డివిజన్ల కార్యదర్శిగా చేసుకుంటూ ఇప్పుడు స్టేట్ కార్యదర్శిగా ఎదిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో సేఫ్ జోన్ ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఆయన సంచరిస్తూ తెలంగాణలో కొన్ని కమిటీలను, మావోయిస్టు కమిటీలను వేసి కూడా తను ఇక్కడ ఉద్యమాన్ని మళ్ళీ ఊపిరిపోయడానికి ప్రయత్నం చేశాడు. అయితే వరుసగా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో తెలంగాణలో దాదాపు మనం చూసుకున్నట్టయితే 2 భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒకటి భద్రాద్రి జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 2 దళ కమాండర్లతో పాటు 2 దళాలు కూడా తూర్చిపెట్టుకుపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే దామోదర్ చనిపోయాడని చెప్పేసి కూడా అధికారికంగా ఇప్పుడైతే వాళ్ళే ప్రకటించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే దామోదర్ చనిపోయింది. అయితే పోలీసులు కూడా ఆ ఎన్కౌంటర్ లో దాదాపుగా 18 మంది 17 మంది దాకా చనిపోయి ఉంటారని వాళ్ళు భావిస్తున్నప్పటికీ కూడా ఆ పూర్తి స్థాయి ఆ అడవి ప్రాంతంలో సెర్చింగ్ చేసినప్పుడు 12 డెడ్ బాడీలు మాత్రమే దొరికినట్టు పరిస్థితి కనపడుతుంది. మిగతా 6 డెడ్ బాడీలు దొరకలేదు. ఈ 6గురిని కూడా కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టులు అని చెప్పుకోవచ్చు. ఈ మావోయిస్టుల డెడ్ బాడీలను కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ సభ్యులు, దళ సభ్యులే వాళ్ళు తీసుకుని వెళ్లారైతే కొన ఊపిరితో ఉన్నటువంటి దామోదర్ ను కూడా పార్టీకి సంబంధించిన దళ సభ్యులే మోసుకపోయినట్టు పరిస్థితి కాబట్టి తను ఏదైతుందో బుల్లెట్ గాయాలకు తీవ్రంగా కావడంతో కూడా చనిపోయినట్టుగా అయితే మావోయిస్టు గంగా పేరుతో ఒక లేఖ విడుదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టు సంబంధించినటువంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి దామోదర్ అలియాస్ బడా చొక్కారావు మృతి చెందినట్టుగా అయితే పార్టీ అయితే ప్రకటించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి చొక్కారావు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన కీలకమైనటువంటి ఆర్మీకి కూడా ఒక ట్రైనింగ్ ఇస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. PLJ సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా క్యాడర్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో కూడా ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా
పెంచడం కోసం కొత్త రిక్రూట్మెంట్ కూడా తను చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయినట్టుగా అయితే పార్టీ అయితే ప్రకటించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ లేఖను కూడా పూర్తి స్థాయిలో కూడా గంగా పేరుతోటి ఏదైతే ఉందో సౌత్ బస్తర డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతోటి అయితే ఈ లేఖ విడుదలైనట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ అధికార ప్రతినిధి ఉన్నటువంటి జగన్ మాత్రం ఎలాంటి లేఖ విడుదల చేయలేదు, కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మాత్రం లేఖ విడుదల చేస్తారు. గంగా లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి మావోయిస్ట్ ఉద్యమాల్లో పూర్తిగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఏదైతే దామోదర్ ఉన్నాడో దామోదర్ చనిపోయినట్టు వార్త అయితే బయటకు వస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే నిన్నటి నుంచి కూడా పోలీసులు చెప్తున్నది ఒకటే, కేంద్ర బలగాలు చెప్తున్నది నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో చాలా మంది చనిపోయారు, కీలక నేతలు ఉంటారని చెప్పారు. మొదటి నుంచి కూడా దాంట్లో హిట్మా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు, కానీ కీలక నేతనే దొరికినట్టు పరిస్థితి కాబట్టి కీలక నేతనే చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎవరుస్తున్నట్టు దామోదర్ చనిపోయాడని చెప్పేసి కూడా పార్టీ ప్రకటించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. వాస్తవానికి నిన్నటి నుంచి కూడా హిట్మా చనిపోయాడు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మాత్రం స్పందించింది, ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ చనిపోయాడని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కొంతమంది నేతలు ఇంకెవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా కొంచెం వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పార్టీ పరంగా అయితే కొన్ని పేర్లు అయితే వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఒక దామోదర్ తో పాటు మంగి చనిపోయిందని చెప్పేసి, అదేవిధంగా దేవా చనిపోయాడు, అదే జోగా చనిపోయాడని చెప్పేసి కూడా నరసింహారావు, అదేవిధంగా మావోయిస్టు సంబంధించిన ఇతర లీడర్లు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మావోయిస్టులు ఎవరైతే నిన్న తీసుకెళ్లారో ఆ ఆరుగురు సంబంధించిన పేర్లను మాత్రం ప్రకటించారు. దామోదర్ తో పాటు మంగి, అదేవిధంగా దేవా, అదేవిధంగా జోగా, నరసింహారావు, మరి ఇంకో ఇతర వ్యక్తులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళను మాత్రం బుల్లెట్ గాయాలు అయిన నేపథ్యంలో అక్కడ ఎదురుకాల్పు జరుగుతున్న నేపథ్యంలో 12 మంది మాత్రం అక్కడ చనిపోయారు. వాళ్ళు కాకుండా వీళ్ళను మాత్రం మావోయిస్టులు తీసుకెళ్లినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ తీసుకెళ్లినట్టు ఆ పేర్లను కూడా ఏదైతే మావోయిస్టులు అయితే విడుదల చేశారో విడుదల చేసినట్టు పేర్లలో ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పేరు దామోదర్ పేరు అయితే మొదటిగా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. తర్వాత మంగి ఉంది, వీళ్ళకి కీలకమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్ర కార్యదర్శి చనిపోవడంతో తెలంగాణలో ఆటోమేటిక్ గా మావోయిస్ట్ ఉద్యమం మొత్తం కూడా తుడుచుకోబెట్టుకుపోయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని దళాలు ఇక్కడ సంచరించేకి ఆ దళాలను కూడా పూర్తి స్థాయిలో కూడా నెల వ్యవధిలోనే 2 దళాలను కూడా ఆ పోలీసులు అర్థం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో. అంతేకాకుండా దామోదరు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు, పూర్తి స్థాయిలో కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆయన కూడా ఎన్కౌంటర్ లో అయితే ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఆటోమేటిక్ గా తెలంగాణ మొత్తం కూడా మావోయిస్టుల ఉద్యమం అసలు ఉనికి లేకుండా చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా దామోదర్ చనిపోవడంతో మావోయిస్ట్ ఉద్యమానికి అయితే తీవ్రమైన నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తను తెలంగాణ క్యాడర్ గా ఉన్నప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఉన్న ఛత్తీస్గఢ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు, అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉద్యమాన్ని నడిపిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం అబూజ్బట్ ప్రాంతంలో పూర్తిగా కూడా తన షెల్టర్ జోన్ గా తీసుకుని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మొత్తం కూడా మమేకం చేసుకుంటూ తను రిక్రూట్మెంట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున కూడా రిక్రూట్మెంట్ చేసినటువంటి ఆనవాళ్ళు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు అతనే చనిపోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు అయితే తీవ్రమైన నష్టం అయితే వాటిల్లో అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.